హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే వెన్స్డే వ్లాగ్ అండి. ఈరోజు అయితే మా ఆడబడుచు అయితే వస్తుంది. వాళ్ళ బాబుకి అయితే ఎగ్జామ్ ఉందని చెప్పి వచ్చిందండి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉందండి. ఇంకా మా వారెళ్ళి తీసుకొని వస్తున్నారు. తను వచ్చాక అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను కదండి. ఇంకా మా వదిన వాళ్ళు అయితే రాలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రాన్స్ చికెన్ అయితే తీసుకొని ఇచ్చేసి వెళ్ళారండి వాళ్ళని తీసుకురావడానికి. ఇంకా నేను ఈ లోపు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళు వచ్చేసారండి. దోశ అయితే వేసి ఇచ్చానండి, అస్సలు తినలేదు, అలా పక్కన పెట్టేసింది. వాళ్ళ అత్తని గుర్తుపట్టలేదండి. ఇంకా మా వారైతే ఎత్తుకొని మా వదినకైతే ఇచ్చారు. తను ఫస్ట్ బర్త్డేకి వచ్చిందండి మా వదిన, మళ్ళీ రాలేదు, ఇప్పుడైతే వచ్చింది మా ఇంటికి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మధ్యలో ఆగిపోయినాయండి, వాళ్ళు వచ్చారు కదా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో ఈ తమ్ముడికే ఎగ్జామ్ అనమాట, ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. ఇంకా మా మావయ్య గారు కూడా వచ్చారండి జస్వితో ఆడుకుందామని చెప్పి. ఇంక వాళ్ళందరూ అయితే జస్వి పాపతో ఆడుకుంటున్నారు. నేనైతే ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదండి, అదే ఆయిల్లో ఫ్రాన్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇందులో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పెరుగు కూడా వేసి ఒక నిమ్మ చెక్క అయితే పిండి బాగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి, ఫ్రాన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వాటర్లో వేసుకొని కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని రైస్ని అయితే ఉడకపెట్టుకోవాలండి. 70-80%. స్టవ్ మీద అయితే రైస్ కుక్ అవుతుందండి. ఇంకా పక్కనైతే ఒక పెద్ద బాండి పెట్టి అందులో తగినంత ఆయిల్, తగినంత నెయ్యి వేసుకున్నానండి. అవి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయానండి, తర్వాత వేసాను. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి కట్ చేసుకొని. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకొని గడ్డలేమి లేని పెరుగును కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీగా వస్తుంది బిర్యానీ, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి రైస్ అయితే 70-80% అయితే కుక్ అయిపోయిందండి. ఒక లేయర్గా రైస్ని తీసుకొని అందులో వేసుకొని అందులోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే ఒక లేయర్ వేసి తర్వాత అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ కుక్ అయిన రైస్ని అయితే ఇంకో లేయర్గా వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసేసి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మిగిలిన రైస్ని కూడా లాస్ట్లో ఒక లేయర్గా వేసేసుకొని ఇంకా పైన అయితే ఫ్రాన్స్ వేయలేదండి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే వేసేసి పక్కనైతే పెట్టుకున్నానండి. డైరెక్ట్గా అయితే స్టవ్ అయితే వెలిగించకూడదు. కింద కొంచెం మాడుతుందని డౌట్ ఉన్నప్పుడు మనకి అట్ల ప్యాన్ ఉంటుంది కదండి, దోశలు వేసుకుంటాము, ఆ దోశల ప్యాన్ అయితే స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని దాని మీద మనం రెడీ చేసుకున్నాం కదండి బిర్యానీ పాట్ని అయితే దాని మీద పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోండి. మూత అయితే పెట్టుకొని కొంచెం బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకొని 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలండి. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓ పక్కన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా వచ్చిందంట, చాలా ఇష్టంగా తిన్నారు అందరూ, చాలా హ్యాపీగా ఉందండి, నాకు బాగా కుదిరింది. తర్వాత అయితే ఈవినింగ్ కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే అందరికీ టీ పెట్టి ఇచ్చానండి. తాగేసిన తర్వాత మా వారు కూడా వచ్చారు. ఇంకా జస్విన్ అయితే పైకి తీసుకొని వెళ్ళి నేనైతే ఒక 1 అవర్ వాకింగ్ చేసేసాను. మా వదిన జస్వితో ఆడుకుంది, మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా డిన్నర్లోకి
మార్నింగ్ అయితే బిర్యానీ కొంచెం ఉందండి. ఇంకా బిర్యానీ అయితే ఏం చేయలేదు. ఇంకా చికెన్ కర్రీ అయితే వండేసి మామూలు వైట్ రైస్ అయితే పెట్టేశాను. అందరూ డిన్నర్ అయితే చేసేసామండి. మా వారైతే వచ్చేసారు. ఇంకా చూడండి వాళ్ళ డాడీకి అతుక్కుపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా అందరం అయితే పడుకున్నామండి. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా మార్నింగే మా వదిన వాళ్ళైతే బయలుదేరిపోయారండి. ఇంకా వాళ్ళతో వెళ్ళిపోతానని ఏడుస్తుంది. మా వారైతే వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ఇంకా జస్విన్ కూడా కిందకి పంపించానండి. ఇంక మా వదిన వాళ్ళైతే వెళ్ళిపోయారు. చుట్టాలు వచ్చి వెళ్ళిపోతే ఇల్లంతా ఏదోలా ఉంటుంది కదండి. అంతేనండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.